అండి, అందరు బాగున్నారా? ఈరోజు మళ్ళీ ఒకసారి మిక్స్డ్ చపాతీ చేద్దామని మీ ముందుకు వచ్చేసిన. ఆ చపాతీ ఎట్లా చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపించేస్తా. ఇదైతే జొన్నలు రాగులు పిండి, పచ్చ జొన్నలు రాగుల పిండి అన్నట్టు. ఇది అయితే గిన్నె పట్టి చేసుకుంటా నేను. ఈ పిండిలో గోధుమ పిండి కలుపుకొని ఎట్లా చపాతీ చేయాలో సింపుల్గా టేస్టీగా చూపించేస్తా మీకు ఈరోజు నా వీడియోలో. ఓకేనా? ఇదైతే జొన్న పిండి. ఇదిగోండి చూపిస్తున్నా. ఇదిగోండి జొన్న పిండి అయితే ఇంత తీసుకుంటున్నా. ఇదిగోండి ఒక సగం కప్పు వరకు అయితే ఈ పచ్చ జొన్న పిండి తీసుకుంటున్నా. ఇదైతే మల్టీగ్రెయిన్ ఆట. ఇది ఒక సగం కప్పు తీసుకుంటాము. జొన్న పిండి ఎంత తీసుకుంటున్నామో ఈ గోధుమ పిండి కూడా అంతే తీసుకోవాలి. ఇదిగోండి ఆ పిండి ఎంత తీసుకున్నానో ఇది కూడా అంతే తీసుకొని ఈ రెండు పిండిల్ని కలిపేసుకుంటున్నా. సూపర్ ఉంటాయండి చపాతీలు. ఎందుకంటే చాలామందికి జొన్న రొట్టెలు చేసుకోవడం రాదు. ఇట్లా చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. దీనికి వేడి నీళ్ళు కూడా ఏం అవసరం లేదు. చల్ల నీళ్ళు పోసుకొని చపాతీ చేసుకోవచ్చు. చపాతీలు కూడా బాగుంటాయి. ఒక గంటన్నర వరకు మెత్తగానే ఉంటాయి. ఆ తర్వాత అయితే గట్టిగా అయిపోతాయి. ముందుగానే చెప్తున్నా, ఎందుకంటే వేడివేడిగా చేసుకొని తినే వాళ్ళు ఉంటారు కదా, అట్లయితే చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి ఇట్లా. ఇప్పుడైతే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందాము. వాటర్ కూడా ఇదిగోండి నార్మల్ వాటరే ఇవి. వేడి నీళ్ళు అయితే వేసుకోవాల్సిన అవసరం లేదు. నార్మల్ వాటర్తోనే మనము గోధుమ పిండి ఎట్లా కలుపుకుంటామో అట్లనే కలిపేసుకోవాలి. ఇది కూడా ఇలా ఉప్పు కానీ ఆయిల్ కానీ అసలు ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇదిగోండి ఎవరికైనా కొంచెం ఆయిల్ వేసుకోవాలి అనిపిస్తే లాస్ట్లో కొంచెం ఆయిల్ అట్లా చల్లుకుంటే చాలు మామూలుగా. ఇదిగోండి సేమ్ మన జొన్న రొట్టెలు ఎట్లా కాల్చుకుంటామో అట్లనే కూడా కాల్చుకోవాలి. ఇట్లనైతే కొంచెం వాటర్ పోసుకుంటే పిండి అయితే కలుపుకోవాలి. ఈరోజు మా ఇంట్లో అయితే చికెను, అందుకోసమే జొన్న రొట్టెలు చేసుకుంటున్నాను నేనైతే. మరి అస్తమానం జొన్న రొట్టెలు అంటే కొంచెం తినాలనిపించదు కాబట్టి ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటాయి. చాలా టేస్ట్ కూడా ఉంటాయి. ఈ పిండి అంతా నేను ఇట్లా కొంచెం వాటర్ వేసుకొని మంచిగా విసికేసినాక చూపిస్తాను మీకు. ఇదిగోండి పిండి అయితే అంత ఇట్లా విసికేసుకున్నాం మంచిగా. ఇప్పుడు మీకు వీడియో కోసం చూపిస్తాను. ఆయిల్ వేసుకోవాలనుకున్న వాళ్ళు ఇంతే, కొంచెం అంత ఆయిల్ వేసుకొని అట్లా దీన్ని మంచిగా విసికేసుకుంటే చాలు. ఇదిగోండి ఇట్లా విసికేసుకుంటే చాలు. సేమ్ నార్మల్ చపాతీ పిండి ఎట్లా విసుకుంటామో అట్లనే విసుకాలి. జొన్న పిండికి ఏంటంటే ఖచ్చితంగా వేడి నీళ్ళే కావాలి. అది చాలా మెత్తగా విసుకాలి, లేదంటే అది పగిలిపోతూ ఉంటుంది. ఈ చపాతీ అయితే అట్లా ఏం బాధ ఉండదు. మీరు చూసిండ్రా? ఇట్లనైతే పిండి అయితే మంచిగా విసికేసుకోవాలి మెత్తగా. ఇదిగోండి పిండి అయితే నేను మంచిగా మెత్తగా విసికేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు ఇదైతే చపాతీ చేసి చూపిస్తాను మీకు మళ్ళీ ఒకసారి. ఇదిగో ఇట్లా మంచిగా అయితే విసికేసుకోవాలి జర. ఇదిగోండి పిండి అయితే ఇట్లా అయితే మంచిగా అంత కలిపేసుకున్నా. మంచిగా ఇట్లా చేసేసుకొని ఇప్పుడు ఎంత చపాతీకి ఎంత కావాలో అంత సైజులో ఇట్లా ముద్దలు అయితే చేసుకోవాలి. నాకైతే ఇందులో ఒక 4 అవుతాయి. ఇదిగోండి ఒక 4 అయితే అయినాయి. ఇప్పుడు చపాతీ చేసి చూపిస్తాం మీకు. ఇదిగోండి ఇట్లా అయితే రోల్ చేసుకోవాలి. చపాతీ చేయడం కోసం అయితే పొడిపిండి తీసుకున్నాను నేను. ఈ పొడిపిండి ఇట్లా పెట్టేసుకుంటూ, ఎక్కువ పిండి కూడా ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదు చపాతీ చేయడం కోసం. ఇదిగోండి ఇట్లా చేసుకోవాలి మంచిగా. కొంచెం పిండి వేసుకొని చూసిండ్రా? ఎక్కడైతే చపాతీ పగలకుంటూ వస్తుంది మంచిగా నీట్గా. దీని మీద కొంచెమే అట్లా వేసుకుంటాను నేనైతే పిండి, ఎక్కువైతే ఏం వేసుకోను. చాలా బాగుంటాయి, ఈజీగా చేసుకోవచ్చు. మన గోధుమ రొట్టెలు ఎట్లా చేసుకుంటారో అట్లనే చేసుకోవచ్చు. నాకైతే నిజానికైతే గోధుమ రొట్టెలు అయితే రావు సరిగ్గా. ఇవైతే ఎట్లనో ఈ చపాతీలు అయితే ఎట్లనో అట్లయితే నేర్చుకున్నా.
అవైతే నాకు సరిగ్గా చేయనికి రాదు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటానా. అవి కూడా ఒకసారి నా స్టైల్లో నేను ఎట్లా చేస్తానో చూపిస్తా ఒకసారి మీకు. గోధుమ రొట్టెలు అయితే ఇదిగో చూసిండ్రా. అసలు ఇంత ముద్దుగా నేనైతే ఆ రొట్టెలు కూడా చేయలేను. అదేందో ఇవైతే నేర్చుకున్నా కొంచెం. చూసిండ్రా, ఇట్లనైతే చేసుకొని పక్కకు పెట్టేసుకుంటా. చపాతీ వచ్చిందా, మంచిగా రౌండ్గా వచ్చిందా? ఇదిగోండి చూడండి, ఎక్కడైనా పగిలిందా? చపాతీ పగలకుంటే ఎంత మంచిగా వచ్చింది చూడండి. ఇట్లనే మిగిలిన చపాతీలు చేసుకొని చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇంకొక చపాతీ అయితే చేస్తున్నా. కొంచెం పైకి పట్టండచ్చు, మరి మొత్తం ఇంట్లో పెట్టి తీస్తాను వీడియో. పర్వాలేదు, నా మాటలు వినబడితే నాయే కదా. ఆల్రెడీ బయట పిల్లల సౌండ్లే అయిపోతున్నాయి. ఈ పిల్లలు ఇంటి దగ్గర కదా, అంతా బయట ఆడుతుంటే సౌండ్లు ఇక్కడ దాకా వినిపిస్తున్నాయండి వీడియోకి. నాకు చపాతీలు చేసుకోవడానికి సెల్ఫీ స్టిక్ పెడితే సరిగా సెట్ అవ్వట్లేదు. అందుకోసమే మా అచ్చతో వీడియో తీపిస్తున్నా. మా అచ్చేమో మొత్తమే జూమ్లో పెట్టిస్తాను దీనిలో. నాకైతే ఎట్లా వస్తుందో తర్వాత వీడియో చూసినాక అప్పుడు మా అచ్చను తిట్టడమో పొగడమో జరుగుతుంది. చూడండి, ఇట్లా కొంచెం పిండి వేసుకొని మంచిగా చేసేసుకోవచ్చు. చాలా బాగుంటాయి ఏ కర్రీలో తిన్నా కానీ. ఒకవేళ కొంచెం గట్టిగా అయిపోయినాయి అనుకో, నేనైతే చాయ్లో తినేస్తా వేసుకొని. సూపర్ ఉంటాయి, టేస్ట్ అయితే అద్దరిపోతాయి. మీరు కూడా ఒకవేళ చేసుకొని ట్రై చేసినప్పుడు కొంచెం గట్టిగా అనిపించింది అనుకో, చాయ్లో తినేసేయండి, మస్తు ఉంటాయి. కొంచెం చక్కెర వేసుకొని మంచిగా చాయ్లో తింటే సూపర్ ఉంటాయి. ఇదిగో చూసిందా, ఇట్లా రెండో చపాతీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆ రెండు కూడా చేసినాక నేను మళ్ళీ చూపిస్తాను మీకైతే. ఇదిగోండి 4 చపాతీలు అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఇవైతే కాల్ చేసుకుంటా. స్టవ్ ఆన్ చేసి అయితే పెంక పెట్టేసుకున్నా. ఆల్రెడీ ఇది వేడెక్కిపోయింది. ఇదిగోండి చపాతీ వేసిన. ఇదిగోండి చపాతీ అయితే ఇటు సైడ్ అయితే ఇట్లా కాల్చుకోవాలి. ఇట్లా 2 సైడ్లో చక్కగా కాల్చేసుకోవాలి. ఆ నూనె కానీ నీళ్ళు కానీ ఏం పెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ కాల్చుకోవడమే. ఇట్లా మెల్లమెల్లగా అయితే కాల్చేసుకోవాలి. జొన్న రొట్టె అయితే ఖచ్చితంగా నీళ్ళు పెట్టి కాలవాల్సి వస్తుంది. ఓన్లీ జొన్న పిండి అయితే దీనికైతే అదేం అవసరం లేదు, నార్మల్గా కాల్చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఇదిగోండి ఇట్లా సైడ్లో కానీ కాల్చేసుకుంటే మంచిగా కాలిపోతాయి చపాతీలు. ఇట్లా సైడ్కి తిప్పుకొని ఇట్లా కాల్చుకోవాలి. చాలామంది ఓన్లీ మధ్యలోనే కాల్స్తారు, వదిలేస్తారు. ఇది చూసిండ్రా, ఇట్లా మంచి సైడ్ దాకా కూడా కాలవాలి అంటే ఇట్లా మనమే కొంచెం కొంచెం సైడ్ కనుక్కుంటా కాల్చేసుకోవాలి ఒక్కొక్క చపాతీ. ఇదిగోండి ఏ కర్రీలో తిన్నా కానీ చాలా బాగుంటాయండి ఇవైతే. మరి ఉట్టి జొన్న రొట్టెలే అంటే బాగా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది నాకు కూడా రోజు తినాలంటే. అందుకోసమే నేను ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఇట్లా చేసుకుంటా. ఇదిగోండి ఇట్లా అయితే అన్నీ కాల్చేసుకోవాలి, బాగుంటాయి. ఇప్పుడు చపాతీ అయితే కాలిపోయింది. ఇదిగోండి మంచిగా కాలింది, తీసేస్తున్నా. ఇదిగోండి రెండో చపాతీ వేస్తున్నా. ఇది కొంచెం వేయంగానే ఇదిగో కొంచెం పెంక బాగా వేడెక్కింది కదా, అందుకే ఇట్లా బుడగలు వచ్చేస్తున్నాయి. కొంచెం ఇట్లా చేతితో ప్రెస్ చేస్తే చాలు, అవే పోతాయి. అమ్మో, నా ఫోన్లో స్టోరేజ్ అసలు ఉండట్లేదు. కొంచెం వీడియోస్ ఎక్కువైనాయి అంటే మొత్తం ఆఫ్ అయిపోతుంది. అందుకే ఎప్పటికప్పుడు వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేయగానే కథం డిలీట్ చేసేస్తున్నా. అట్లా చేస్తేనే మళ్ళీ కొత్త వీడియోస్ తీయడానికి వస్తుంది నాకైతే ఫోన్లో. ఇక చూసిండ్రా ఎంత మంచిగా కాలుతున్నాయో చపాతీ.
చాయ్లో కూడా నిజంగా సూపర్ ఉంటాయి. చాయ్లో తింటే నాకైతే బాగా ఇష్టం చాయ్లో తినడం చపాతీ అయితే. చూసారా అటు ఇటు రెండు సైడ్లో మంచిగా కలిపిపోయింది. ఇప్పుడు ఇది కూడా తీసేసుకుంటా. ఇదిగోండి ఇంకొక చపాతీ కాల్చేస్తున్నా. ఇప్పుడు ఇదైతే డబల్ చపాతీ ఎట్లా కాల్చుకోవాలో చూపిస్తా. మామూలుగా అయితే ఒక్కొక్క చపాతీ కాల్వా మస్తు టైం నిలబడాల్సి వస్తుంది. ఆల్రెడీ ఫుల్ చెమటలు పెట్టేస్తున్నాయి నాకు. ఇట్లా చపాతీ మీద చపాతీ వేసి డబల్ అయితే గబగబ కాల్చేసుకుంటాను నేనైతే. ఎప్పుడైనా మంచిగా కాలుతాయి. ఇదిగోండి చూసిండ్రా డబల్ చపాతీ అయినా ఇదిగో ఇట్లా కాలిపోతాయి. నేనైతే ఎక్కువ ఇట్లనే కాల్చుకుంటా. కొంచెం టైం సేవ్ అయిపోతుంది నాకు నార్మల్గానే బాగా చెమటలు పెడతాయి. ఇంక ఈ పొయ్యి కాడికి వచ్చేసరికి విపరీతంగా పెట్టేస్తున్నాయి. ఇట్లా డబల్ వేసుకొని కాల్చుకుంటే తొందరగా కూడా కాలుతాయి. ఇదిగోండి సారీ కొంచెం చినిగిపోయింది. ఇట్లా తిప్పేసుకుంటే చాలు. ఇదిగో ఈ సైడ్లోకి అయితే మంచిగా కాల్చుకోవాలి. ఈ చపాతీ అయితే ఇట్లా పైన కాల్చుకొని తింటే అస్సలు మంచిగా ఉండవు, పచ్చిగా ఉంటాయి. కొంచెం కాల్చడం అయితే కొంచెం చిన్నగా పెట్టుకొని మంచిగా కాల్చేసుకోవాలి. అందుకే టైం ఎక్కువ పడుతుందండి ఈ చపాతీలు కాల్చడానికి. మామూలుగా జొన్న రొట్టెలు అయితే గబగబా కాలిపోతూ ఉంటాయి. ఇవి అట్లా కాదు, టైం పడుతుంది కొంచెం కాలవడం కోసము. అందుకే నేనైతే ఎప్పుడైనా డబలే కాలుస్తా. చూసిండ్రా గిట్లనైతే డబల్ వేసుకొని కాల్చుకోవాలి. ఫోన్ ఒక లైట్ బంద్ అయిపోతుంది. ఈ వేడి తలిగి నా ఫోన్ లైట్ ఆఫ్ అయిపోతుంది. అసలు అయితే చపాతీల వేడి పొగ ఫోన్కే పోతుంది. అందుకోసమే అసలు నా ఫోన్ ఆఫ్ అయిపోతుంది లైట్ అయితే. ఇదిగోండి స్టవ్ అయితే బంద్ చేసుకున్నా. ఇవి రెండు కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ చూపిస్తాను మీకు. ఇదిగోండి చపాతీ అయితే ఇట్లా ఇదే బేషన్లో వేసుకొని మూత పెట్టేసుకున్నా. నేనైతే 4 చపాతీలు కాల్చేసుకున్నా. ఇదిగోండి కనబడుతున్నాయా? చక్కగా చపాతీలు అయితే అన్ని కాల్చేసిన. ఈ చపాతీలు నిజంగానే గంటన్నర వరకు ఇట్లనే మంచిగా మెత్తగా ఉంటాయి. ఇదిగోండి ఏమి ఇబ్బంది ఉండదు, మంచిగా తినేసేయచ్చు ప్రతి దాంట్లో. మొత్తానికైతే మిక్స్డ్ చపాతీ అయితే రెడీ అయిపోయింది. జొన్న పిండి, రాగులు, మల్టీగ్రెయిన్ ఆట అన్ని పిండిలు కలిపి చేసుకున్న చపాతీ అయితే రెడీ అయిపోయింది. ఈ చపాతీల వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఓకే అండి, బాయ్.